హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్. థింక్ అబౌట్ దిస్. ఉప్పు ఉప్పు అనేది మన ఇండియాలో ప్రతి వంటలో సర్వసాధారణమండి. ఉప్పు లేని కూర రుచి ఉండదని మన అందరికీ తెలుసు. ఉప్పుకు సంబంధించిన ఒక పాట కూడా, వేమన రాసిన పాట కూడా ఉందండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడగ రుచులు జాడవేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. అంటే మనము తినే వంటల్లో కాస్తో కూస్తో ఉప్పు వేసుకుంది మనకు అస్సలు కూడా వంట పట్టదండి. కంపల్సరీ ఉప్పు వాడుతుంటాం, సరే వాడాలి. కానీ ఇదే ఉప్పు ఇండియన్స్ ఆరోగ్యాన్ని చాలా 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 దెబ్బతీస్తుందని చెప్పేసి ఒక రీసెంట్ సర్వే తెలియజేస్తుందండి. అంటే మన వాడకము ఎక్కువ అవ్వడము వల్లనే ఈ ఉప్పే రేపు మనకు పెద్ద ముప్పుగా పరిగణిస్తుంది. ఆల్రెడీ ఉప్పు మనకు పెద్ద ముప్పుగా పరిణమించింది. ఇంకా రేపు ఇంకా పెద్ద ముప్పు క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఒక సర్వే వాళ్ళు ఇచ్చిన రిపోర్టును మీకు నేను ముందు పెట్టబోతున్నానండి. వాళ్ళు ఎవరో కాదండి, జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్కి సంబంధించి జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ వీళ్ళు, ఈ యూనివర్సిటీకి సంబంధించిన వీళ్ళు రీసెంట్గా ల్యాన్సెట్ అనే ఒక పత్రికకు సంబంధించిన జర్నల్లో నవంబర్ 1st వీక్లో ప్రచురించినటువంటి జర్నల్లో చెప్పినటువంటి విషయం ప్రకారం ఏంటంటే, మనందరికి తెలుసండి, ఉప్పు వాడాలి. అది 5 గ్రాములకు మించి ఉండకూడదండి, 5 గ్రాముల లోపే ఉండాలి ప్రతి మనిషి కూడా. కానీ ఇది 5 గ్రాములకు మించి వాడడం వల్ల దీని పరిణామాలు తర్వాత కాలంలో చాలా ఘోరంగా ఉంటాయండి. చాలా రకాల హెల్త్ ఇష్యూలు వస్తాయి. కిడ్నీకి సంబంధించినవి కావచ్చు, మెదడుకు సంబంధించినది కావచ్చు, నాడీ వ్యవస్థది కావచ్చు, హార్ట్కి సంబంధించి కావచ్చు, ఇలా చెబుతూ పోతే శరీరంలో చాలా భాగాలను ఈ ఉప్పు అనేది దెబ్బతీస్తుందండి. మరి ఈ ఉప్పు పరిణామము ఇంకా ఎక్కువ మనము మోతాదుకు మించి వాడడంలో బాగా మనకు నష్టపరుస్తుంది ఎవరు అంటే, ఎస్పెషల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్యాక్డ్ ఫుడ్ అండి. అంటే చాలా మట్టుకు ఫారెన్లో ఎక్కువ ప్యాకేజ్డ్ ఫుడ్లు వాడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఈ వినియోగం ఇండియాలో కూడా బాగా పెరిగిపోయిందండి. మరి ఈ ప్యాకేజ్డ్ ఫుడ్లలో ఎక్కువగా ఉప్పు 5% మించి ఉన్న ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయని చెప్పేసి రీసెంట్ సర్వే చెప్తుందండి. అసలు ఏ వస్తువుకి ఎంత పరిణామంలో ఉప్పు ఉండాలనేది ఒక లెక్క ఉందండి. కానీ వాటికి మించి చాలా ఉత్పత్తుల్లో ఉన్నాయి. వాటిని మనం తింటున్నాము, వాడుతున్నాము. ఇలా వాడడం వల్ల చెప్పాలంటే ఒక ఇండియాలోనే ప్రతి సంవత్సరం కూడా దగ్గర 17 లక్షల గుండె జబ్బుల బారిన పడుతున్నారండి. 17 లక్షల మంది. ఇంకా 7 లక్షల మంది కిడ్నీ సమస్య సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి లోనవుతున్నారు. ఇంకా కొన్ని లక్షల మంది ఇతర వ్యాధులకు గురవుతున్నారండి. మరి ఇలా ఈ ఉప్పు పరిణామము ఎక్కువగా మనము వాడుతున్నటువంటి వస్తువులలో ఈ ప్యాకేజ్డ్ ఫుడ్డే ఎక్కువనండి. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్లో కూడా ఉప్పు పరిణామము ఎంత ఉండాలి అని సూచించే సోడియం ఇండెక్స్ మార్క్స్ అంటారండి. ఎంత ఉండాలి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి ఫుడ్ ఐటానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశారండి. కానీ ఇలా ఒక 58 రకాల వస్తువులపైన మెన్షన్ చేసి ఉందండి. ఇంకా చాలా వస్తువులని, ఒక 58 రకాల వస్తువులను ఈ మధ్యకాలంలో కనుక టెస్ట్ చేస్తే వాళ్ళు ఒక 3-4 కొన్ని కంట్రీస్ మాత్రమే వాళ్ళు ఇచ్చినటువంటి ఇండెక్స్ మార్క్స్ లోబడి మాత్రమే ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తున్నాయని తెలిసిందండి. అందులో ఒకటి బ్రిటన్, అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ ఉన్నాయండి. మరి మన ఇండియా లాంటి కంట్రీలో ఏదైతే ప్యాక్డ్ గూడ్స్ ఉన్నాయో, మోస్ట్లీ ఈ ఫుడ్ ఐటమ్స్ నుంచి మోస్ట్లీ గూడ్స్ అన్నీ కూడా 5% కంటే, అంటే 5 మిల్లీగ్రాముల కంటే కూడా ఎక్కువ పరిణామంలో ఉప్పు అనేది ఉందండి. మరి ఉప్పు వినియోగాన్ని మనం తగ్గించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇట్లు మీ దినేష్ గంగసాని.